సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. మండే టెస్ట్ లోకి వెళ్లే ముందు ఓ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏమిటి అంటే బ్రహ్మయుగం బ్రహ్మయుగం బ్రహ్మయుగం, ద ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్. గడిచిన వీకెండ్ లోనే మలయాళంలో రూపొందిన బ్రహ్మయుగం మూవీ తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమా అయితే నాకు ఎఫెక్టివ్ గా అనిపించలేదు, కానీ సినిమాలో ఒక థియరీ ఉంది. ఆ థియరీ మాత్రం వదిలిపెట్టకుండా వెంటాడుతానే ఉంది. మన పురాణాల్లో ఉన్న కొన్ని విషయాల్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మయుగం మూవీలో ఫిక్షన్ కథని తయారు చేశారు అని చెప్పొచ్చు. కానీ ఆ సినిమా డైరెక్టర్ ఏదైతే పాయింట్ టచ్ చేశారో అది మాత్రం పవర్ఫుల్. బ్రహ్మయుగం సినిమా ఎండ్ లో ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ అంటే ఐస్ ఏజ్ లాగా ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ అన్నమాట. అది ఎలా మొదలైందో చూపెట్టారు. బ్రహ్మయుగం కథలో ఓ ఈవిల్ ఫోర్స్ ఉంది, దాన్ని వాళ్ళు చైతాన్ అన్నారు. మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి కలిపురుషుడు అనుకోవచ్చు ఆ ఈవిల్ ఫోర్స్ ని. ఆ కలిపురుషుడు ఈ సినిమా ఎండ్ లో ప్రపంచం మీద పడ్డాడు. ఆ ఈవిల్ ఫోర్స్ ఏం చేస్తుందో సినిమాలో వివరంగా చూపెట్టారు. మనిషిని మభ్యపెట్టి ఏమార్చి భ్రమలో ఉంచి బానిసం చేసుకుంటుంది. ఒకసారి బానిస అయిన తర్వాత మతి భ్రమించి పిచ్చివాళ్లాగా బతికినంతకాలం బతికి చచ్చిపోవాలి. సినిమా చివరిలో ఆ ఏజ్ అంటే ఆ యుగం స్టార్ట్ అయింది అని సినిమాని ముగించారు. అంటే ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ మొదలైంది అని సినిమాని ముగించారు. వాస్తవంలో చూసుకుంటే రియాలిటీలో ప్రస్తుతం అందరం కూడా ఆ ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ యుగంలో ఉన్నామని అనిపిస్తా ఉంది. ఆ నిజాన్ని గ్రహిస్తుంటే సూపర్ సర్ప్రైజింగ్ గా ఉంది, థ్రిల్లింగ్ గా అనిపించింది. మనుషులు ఇప్పుడు బ్రహ్మయుగంలో ఉన్నారు, ఆ యుగం తాలూకు ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. ది ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ లో బానిసల్లాగా మగ్గిపోతున్నారు. కానీ ఆ విషయం ఎవరికి తెలియట్లేదు, ఎందుకంటే అలవాటు పడిపోయారు. ఇదే జీవితం, ఇలాగే జీవించాలి అని హాయిగా బానిస జీవితాన్ని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమార్చటం, మభ్య పెట్టడం, భ్రమలో ఉంచటం, ఇదే ప్రస్తుతం సొసైటీలో ఉన్న లేటెస్ట్ ట్రెండ్. మభ్య పడటం లేకపోతే మభ్య పెట్టటం, ఇదే గేమ్ నడుస్తుంది ప్రస్తుతం సమాజంలో. నీ అవసరం తీరాలంటే తెలుసో తెలియకో నువ్వు ఎవరినో మభ్య పెట్టాలి. ఇంకొకడు ఉంటాడు, వాడి అవసరం కోసం నిన్ను మభ్య పెడతాడు. అందరం భ్రమలోనే ఉన్నాం, తప్పించుకోలేని మాయాజాలం ఇది. నిజంగా కలి ఏం గేమ్ సెట్ చేశాడు అసలు. మనం బ్రహ్మయుగంలో ఉన్నామని తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నికలు వచ్చేస్తే పార్టీలు ఇచ్చే హామీలు మభ్య పెట్టడం, ఏమార్చటమే కాదా? ఎలక్షన్స్ టైంలో ఓట్లు కొనటం, ఓట్లు అమ్ముకోవటం, తెలిసి ఎవరిని వాళ్ళు మోసం చేసుకోవటమే ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ ఎఫెక్టే అది. ఎన్నికల్లో గెలిచి ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తది. ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా ఏమార్చటం, మభ్య పెట్టడమే కాదా? ఆ నిజం తెలియక కొందరు, తెలిసి కూడా ఏమీ చేయలేక మిగతా అందరూ ఆథరైజ్డ్ బానిసల్లాగానే జీవితాలని లాగేస్తున్నారు. అదేంటి, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటారు కదా. అవును, ప్రజలే ప్రభువులు. ఎప్పటి వరకు? ఓట్లేసేంత వరకు, అధికారం ఇచ్చేంత వరకే ప్రభువులు, ఆ తర్వాత బానిసలే. ఈ విషయం కొంతమందికి నచ్చకపోవచ్చు, ఖండించవచ్చు. అలా ఖండించే వాళ్ళు గౌరవప్రదమైన బానిసలు. వాళ్ళకి ప్రెస్టేజ్ ఉండొచ్చు, స్టేటస్ మారొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఇంటర్నల్ గా ఉంటది. ఇండైరెక్ట్ గా అనుభవిస్తానే ఉంటారు. ఇక ఈ మ్యాటర్ గురించి తెలియని వాళ్ళు, ఈ మ్యాటర్ ని పట్టించుకోని వాళ్ళు పాపం బానిసలు. మేము పాలిటిక్స్ ని పట్టించుకోవట్లేదు, మాకు నచ్చినట్టు బతుకుతున్నాం అనుకుంటారు. కానీ వాళ్ళు ఉన్నది కూడా బానిసత్వంలోనే. తెలియకుండా యాక్సెప్ట్ చేసేసి దాంట్లో నడిపేస్తున్నారు జీవితాన్ని. బ్రహ్మయుగంలో పాలిటిక్స్ అనేది ఒక చిన్న సెక్షన్ మాత్రమే, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ లోకి వెళ్దాం. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అప్పులు అంటాయి, క్రెడిట్ కార్డులు అంటాయి, పే లెటర్లు అంటాయి, హోమ్ లోను, కార్ లోను, ఆ లోను, ఈ లోను అంటూ మబ్బు పెడతాయి, ఏమారుస్తాయి. భ్రమలో ఉంచి బానిసల్లాగానే జనాల్ని చేసుకుంటున్నాయి. ఈ ఆఫర్ ఉంది, ఆఫర్ ఉంది, ఆశ కొడతారు. సౌకర్యాలని చూపెట్టి టెంప్ట్ చేస్తారు. ఈజీ ఈఎంఐస్ చూపెట్టి ఈఎంఐస్ వలయంలో పడేస్తారు. ఒక్కసారి ఆ వలయంలో పడిన తర్వాత బ్యాంకులకి బానిసలే అందరూ. నెలంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు? ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం కాదు, ఈఎంఐలు కట్టడం కోసం. అంతకు మించిన దారుణమైన బానిసత్వం ఇంకెక్కడైనా ఉంటదా? ఏం చేయలేం, ఎందుకంటే ఉన్నది బ్రహ్మయుగంలో, ది ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వైపుకు వెళ్తే ర్యాంకులు అంటారు, కాంపిటీషన్ అంటారు, క్యాంపస్ సెలక్షన్స్ అంటారు, ప్లేస్మెంట్స్ అంటారు. అక్కడ కూడా కంప్లీట్ గా నడుస్తుంది బ్రహ్మయుగం నాటకమే. ఎక్కువ ఫీజులు కట్టించుకుని మిషన్స్ ని తయారు చేయాలా, ఆ రోబోలతో జీవితాంతం ఈఎంఐలు కట్టించాలా, ఇదే నడుస్తా ఉంది సైకిల్ ఎక్కడికక్కడ. రోడ్ సైడ్ ఫుడ్, లో కాస్ట్ లో ఫుడ్ దొరుకుద్దని వెళ్తే 2 లివర్లు ఎక్స్ట్రా అని స్టార్ హోటల్ బిల్లు వేస్తారు. అది కూడా అక్కడ కూడా నడుస్తుంది బ్రహ్మయుగం నాటకమే. ఈ మధ్యన ఆన్లైన్ లో చూసుకుంటే ఒక్కటే మోత, ఇది నేర్పించేస్తాం, అది నేర్పించేస్తాం, రండి ఆన్లైన్ క్లాసులు అని వాళ్ళు ఎంతమందిని ప్రయోజకులు చేస్తారు.
కొద్ది మందినే చేస్తారు, ఎక్కువ మందిని ఏమారుస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతి చోట లో లెవెల్లోనో, మీడియం లెవెల్లోనో, హై లెవెల్లోనో ఏమార్చడమే జరుగుతుంది, ఏమార్చడమే నడుస్తుంది. ఏంటి ఇదంతా అంటే బ్రహ్మయుగంలో భాగం అని అనుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఏంటి, బయట కాఫీ 10 రూపాయలకో 20 రూపాయలకో దొరుకుద్ది. అదే కాఫీని ఒక ఆకర్షణీయమైన బ్రాండ్ పెట్టి అందమైన కప్పులో పోషిస్తారు, 400 500 అయిపోద్ది అది. ఇలా ఒకటని కాదు, చాలా విషయాలు ఉన్నాయి. సోషల్ మీడియా వైపుకి వస్తే సోషల్ మీడియాలో పాపులారిటీ, షార్ట్స్, రీల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్. ఇదంతా ఏంటి గందరగోళం అని కన్ఫ్యూజన్ ఉండేది ఇప్పటి వరకు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, అందరం బ్రహ్మయుగంలో ఉన్నాం. సినిమాలు కూడా ఏమీ తీసుకోలేదు, బ్రహ్మయుగం ఎఫెక్ట్ ని గట్టిగానే ఎంజాయ్ చేస్తున్నాయి. మంచిగా సినిమా తీద్దామని అనుకుంటున్న వాళ్ళు కొద్ది మందే ఉంటున్నారు, ఎక్కువ మంది ఏదో రకంగా సినిమాని తీసిన సినిమాని జనాల మీద రుద్దేయి అన్నట్టుగానే నడుస్తుంది ఎజెండా. సెంటిమెంట్ తో ఏమార్చు, లేకపోతే ఎమోషన్ తో మభ్య పెట్టు, ఎంత ప్రభావవంతంగా భ్రమలోకి తీసుకువెళ్తే అంత పెద్ద సక్సెస్ కొట్టొచ్చు. కొన్ని చోట్ల ఇలాంటి ప్రశ్నలు వినపడతా ఉంటాయి. ఈ సినిమా ఎందుకు ఆడింది, ఈ సినిమా ఎలా అంత పెద్ద సక్సెస్ అయ్యింది అని. ఆ ప్రశ్నలకి ఇప్పుడు పర్ఫెక్ట్ సమాధానం కనపడుతుంది. భ్రమయుగంలో ఉన్నాం, ది ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ నడుస్తుంది. వీలైతే నమ్మే వాళ్ళని భ్రమలో ఉంచటం, లేకపోతే వాళ్లే భ్రమలో ఉండటం. ఇదే ప్రస్తుతం మనుషుల్లో నడుస్తున్న కొత్త జీవన పంద. సినిమాకి థియేటర్లో కలెక్షన్స్ సరిగా రాకపోయినా పోస్టర్ మీద పెద్ద పెద్ద నెంబర్స్ వేసేసుకో. సినిమా జనాలకి నచ్చినా నచ్చకపోయినా సక్సెస్ మీట్స్ పెట్టుకో, సెలబ్రేషన్స్ చేసేసుకో. పిల్లి అదే క్యాట్ తుస్సుమని సౌండ్ చేసిన, గ్యాస్ ఎక్కువయ్యో తుస్సుమని సౌండ్ చేసిన దాన్ని స్పీకర్ లో వినిపించు, దానికి డీజే మిక్స్ కొట్టు, గత్తర చెయ్యి, గోల చెయ్యి. వీలైతే భ్రమలో ఉంచు, లేకపోతే నువ్వు భ్రమలో ఉండు. ది ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇది. అంత భ్రమయుగం లీల మామూలుగా కాదు, వేరే లెవెల్లో వెర్రవీగుతున్నాడు కలి. దీనికి అంతం కానీ పరిష్కారం కానీ దరిదాపుల్లో కనిపించడం లేదు. ఎక్కడికక్కడ లెవెల్స్ మీద లెవెల్స్ పెరిగి పీక్స్ కి వెళ్ళిపోతుంది ది ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్. అంతేగా మరి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. కలిగారు ఆయన చేయాల్సిన పని సూపర్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. ఎలా దీని నుంచి తప్పించుకోవటం ఎలా అంటే, అసలు ఇది జరుగుతుంది అని ఆలోచన తీసుకోకపోవటమే, దాని గురించి పట్టించుకోకపోవటమే సరైన పరిష్కార మార్గం. ఎందుకంటే ఈ పిచ్చి మా లోకం నుండి తప్పించుకోవటం కష్టం, జ్ఞానం తీసుకోకపోవటమే రైట్ విషయం. అప్పుడు ఫ్లోలో జీవితం పోతానే ఉంటది. లేదు ఇది ఎందుకు జరుగుతుంది, ఇలా జరగకూడదు కదా అన్న తత్వంలోకి వెళితే బాధే ఉంటది తప్పించి ఆనందంగా అనిపించదు. ఇదంతా నేను ఎందుకు మాట్లాడానో ఆశ్చర్యంగానే ఉంది. ఇది కూడా ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ లో భాగమేనేమో. నేను కూడా నా మాటలతో మభ్య పెడుతున్నానేమో, ఏమారుస్తున్నానేమో, కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఓవర్ గా థింక్ చేయడం కూడా ఈ ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ లో ప్రాబ్లమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓవర్ గా థింక్ చేస్తే చిప్పు దొబ్బుద్ది. ఎలాగైనా సరే పిచ్చోళ్ళని పెంచడమే ఈ ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్ లక్ష్యం అని చెప్పొచ్చు. గొప్ప యుగంలో ఉన్న వర్దిల్లాలి భ్రమయుగం. ఇంకా మనీ రేస్ విషయానికి వస్తే, గడిచిన వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేయలేదు అని ట్రేడ్ అనలిస్టులు మాట్లాడుతుంటే, ఏ మూవీకి ఆ మూవీ మా సినిమా బాగా ఆడేసింది, జనాలు బాగా ఆదరించారు, మా సినిమా హిట్ అని చెప్పుకున్నాగా. ఏ యుగంలో ఉన్నామో, ఏ టైం నడుస్తుందో ఈ నాటకాలు చూసి మనం తరిస్తా ఉండాల్సిందే. సుందరం మాస్టర్ మూవీ విషయానికి వస్తే, ఫస్ట్ వీకెండ్ వరకు సినిమా వరల్డ్ వైడ్ నియర్లీ 5 కోట్ల గ్రాస్ చూసింది అని మూవీ టీమ్ పోస్టర్ వేసింది. 5 కోట్ల గ్రాస్ అంటే నియర్లీ 2.5 కోట్ల వరకు షేర్ ఉంటది. సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 2 కోట్లు అంటున్నారు. అంటే మూవీ టీం వేసిన లెక్క ప్రకారం సినిమా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవటమే కాదు, బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి 50 లక్షల వరకు ప్రాఫిట్స్ అందించిందని అర్థం చేసుకోవాలి. అంటే మూవీ టీం లెక్క ప్రకారం సుందరం మాస్టర్ మూవీ హిట్ బొమ్మ. మిగతా సినిమాల వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు మా సినిమాలు హిట్ అనే మాట్లాడుకుంటున్నారు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం, వెరీ గుడ్. అంతే, అంతకుమించి ఫిల్మ్ ఇండస్ట్రీకి కావాల్సిందే ఉంది. హ్యాపీ. గత వారం రిలీజ్ అయిన సినిమాలన్నిటితోనూ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు వాస్తవంలో కాకపోయినా భ్రమలోనైనా ప్రాఫిట్స్ చూస్తున్నారు అని అర్థం అవుతుంది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, కంగ్రాచులేషన్స్. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.